వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్లో కేవలం తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాల గురించే కాకుండా దైవశక్తి కలిగినటువంటి మహాత్ముల గురించి ఉంటుంది. కాబట్టి ఇది మిగిలినటువంటి వాళ్ళలాగా తిక్కల ఛానల్ కాదు. ఇది మానసిక ప్రశాంతత కలిగించేటువంటి వీడియోలే ఈ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలను చూసి కొన్ని వందల మంది జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి, శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి దర్శించి వచ్చారు. ఈరోజు మహాశక్తి స్వరూపమైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం. అమ్మవారి కళ్యాణం విశ్వానికే కళ్యాణం అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. చెప్తుంటాను, కూర్చోమంటారా? బాగా వస్తుంది. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. మీ ఇంటికి ఎవరైనా కానీ అందరి ఇల్లు అనే పేరు పెడతారా? మీ ఇష్టదైవాల పేరు కానీ లేకపోతే తాత ముత్తాతల పేరు కానీ పెడతారు. నా ఇల్లే అందరి ఇల్లు అని పేరు ఎవరు కూడా పెట్టరు. ఆ ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టినటువంటిది మహాశక్తి స్వరూపిణి, దైవశక్తి కలిగినటువంటి, అవధూత లక్షణాలు కలిగినటువంటి ప్రేమామృత స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఈరోజు ఆమె కళ్యాణ దినోత్సవం. చిన్నప్పటి నుంచి ఆమె దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి. ఆమెలో ఉన్నటువంటి దైవశక్తిని చూసినటువంటి మంత్రసాని కూడా ఇంకా ఈ అమ్మాయి రాబోయేటువంటి కాలంలో యోగిని అవుతుంది, ఇంకా వివాహాలు ఇలాంటివి ఏమీ ఉండవు అని ఆమె చెప్పింది. మన్నవలో ఉన్నటువంటి పౌరోహితులు, బ్రాహ్మణులు కూడా అదే మాట అన్నారు. చివరికి ఆమె 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే ఆమె తల్లి చనిపోయింది పాపం చిన్నప్పుడు 5 సంవత్సరాలకి. మారు తల్లి అడిగింది, అమ్మా నువ్వు వివాహం చేసుకోవాలని అడిగితే వివాహానికి దీనికి సంబంధం అనేటువంటిది లేనే లేదు. పతిని ఆధారంగా చేసుకొని పంచభూతాలను కూడా జయించటమే పాతివ్రత్యం, అది వివాహం అని చెప్పినటువంటి మహాశక్తి స్వరూపిణి ఒక జిల్లెళ్ళమూడి అమ్మవారి. ఆమెలో దైవశక్తులు ఉన్నాయి. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దుర్మార్గుల్ని ఒక్క కంటి చూపుతోటే నాశనం చేయగలదు, కానీ ఆ విధంగా చేయలే. నేను తల్లిని, మీరు బిడ్డలు అంతే అంటున్నారు. దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఆమె కిరీటాలు, భుజకీర్తులు చేయించారు. ఈ రోజు కూడా కొన్ని లక్షల మందికి ఉచిత భోజనం అక్కడ. సంస్కృత భాషని ప్రచారం చేసి 500 మంది పిల్లలు ఫ్రీగా ₹1 కూడా లేకుండా అక్కడ విద్యను నేర్చుకుంటూ ఉన్నారు. ఆమెను గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ చాలా తక్కువే. అందరూ ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళి భోజనం చేసి రాండి చాలు. వీళ్ళు చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. కాశీలో కాలితే మోక్షం వస్తుంది అంటారు, అంటే పోతే కాశీలో. శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం వస్తుంది అంటారు, అంటే శ్రీకాళహస్తీశ్వరుని దర్శిస్తేనే చాలు మోక్షం వస్తుంది అని. జిల్లెళ్ళమూడిలో అన్నం తింటే చాలు, నువ్వు ₹1 కూడా కట్టాల్సిన పనిలే. బాపట్లకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఒకసారి భోజనం చేసి రాండి, మీ పాపాలన్నీ కూడా. ఆమె ఎన్నో విషయాలు చెప్పింది, పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు అన్ని భాషల్లో కూడా ప్రచురించారన్నమాట. మీరు జిల్లెళ్ళమూడి వెళ్ళి భోజనం చేసి ఆ పుస్తకాలు కొనుక్కొని వచ్చి చదువుకున్నట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. He should the power of the devotee based on the situation on the need. He was born in Bapatla district at Mannava village to Sitapati and Rangamma. బాపట్ల దగ్గర ఉన్నటువంటి మన్నవ అనే గ్రామంలో సీతాపతి, రంగమ్మ అనేటువంటి వాడికి జన్మించింది. ఈమె పుట్టినప్పుడే కాళ్ళు చేతులు మెలేసుకొని పుట్టింది. చూడండి విచిత్రం. అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి బతకదు అనుకున్నారు అనమాట. వాళ్ళ బంధువు ఎవరో ఒక అబ్బాయి 2-3 రోజులకు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు లాగితే మామూలు సక్రమం వచ్చాయి. ఆ పిల్లవాడే చివరికి ఆమె భర్త అయ్యాడు. విచిత్రం. కాబట్టి మహాత్ములు, అవధూతులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క లీలలు మనలాంటి సామాన్య మానవులకి
అర్థం అనేటువంటిది కావు, చూసినటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది. షీ లవ్డ్ హర్ మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ ద 5 years. చూడండి, ఆమె 5 సంవత్సరాలుగా తల్లిని కోల్పోయింది. అప్పుడు ఆమె వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు హర్ మదర్ ఆస్క్డ్ దట్ హూ షీ విల్ లుక్ ఆఫ్టర్ మై డెత్. చూడండి, అమ్మా నేను ఇంకా చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నేను ఇంకెవరు చూస్తారు అంది. 5 సంవత్సరాల అమ్మాయి తల్లికి ఏమి హామీ ఇచ్చిందో చూడండి. దెన్ షీ రిప్లైడ్ దట్ షీ వుడ్ బికేమ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్. అది నీవు నాకు తల్లివి, కానీ నేను ఈ మొత్తానికి చరాచర జంతుజాలాన్ని, మనుషులకే కాదు కుక్కలకి, నక్కలకి, పాములకి, పందులకి, అన్నిటికీ కూడా చరాచర జంతుజాలానికి కూడా నేను అమ్మనవుతాను అని హామీ ఇచ్చింది. కాబట్టి రాజరాజేశ్వరే ప్రేమామృత స్వరూపిడిగా జన్మించింది జిల్లెళ్ళమూడి అమ్మవారి. అవధూతలు, యోగులు, దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు, మంత్రపరం కలిగినటువంటి వాళ్ళు, ఉపాసకులు, వాళ్ళందరూ మనలాగే కనిపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే చీరలు కట్టుకున్న మామూలుగానే తిరుగుతుంటారు, లోపల దైవికమైన శక్తులు ఉంటాయి అన్నమాట, బయట పెట్టరు వాళ్ళు సామాన్యంగా. కాబట్టి వాళ్ళ శక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు ఎంతో మంది మన హిందూ దేశంలో అవతరించి తరింపజేశారు. అటువంటి వాళ్ళల్లో అందరమ్మ చూడండి, విశ్వజనని, జగజ్జననిగా ప్రసిద్ధి చెందినటువంటి దేశ విదేశాలలో కూడా ఆమె దేవాలయాలు ఈరోజు ఉన్నాయి. ఎక్కడో బాపట్ల దగ్గర మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఒక ముసలమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ యొక్క దేవాలయాలు అమెరికా, రష్యా, లాటిన్, జపాన్లో ఉన్నాయి. అక్కడి నుంచి వస్తూ ఉంటారనమాట. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవి మామూలుగా ఏం చదువుకోలే, తెలుగులోనే మాట్లాడుతుంది, కానీ వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ భాషలో. అది విచిత్రమైనటువంటి సంగతి. ఆమె యొక్క నిజస్వరూపాన్ని గురించి మనం ఒక 2 నిమిషాలు తెలుసుకుంటాం. వరల్డ్ టీచర్స్, డివోటీస్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ ఆల్రెడీ బార్న్. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, అవధూతులు అలాంటి వాళ్ళందరూ కూడా మనలాగా పుట్టిన తర్వాత తయారవ్వరు. వారు ఆల్రెడీ తయారయ్యే వాళ్ళమ్మ కడుపుల్లో జన్మిస్తారన్నమాట వాళ్ళు. కాబట్టి బ్రహ్మే అమ్మగా స్త్రీ రూపాన్ని ధరించి పాపులను, పశువులను, భ్రష్టులను, శిష్టులను అందరూ కూడా నా పిల్లలే అని ఎవరైనా అనగలరా మీరు? ఇప్పుడు కృష్ణుడితో ఉన్నటువంటి వాడు బామ రక్తం కారుకుంటూ వచ్చాడు. ఆ పుల్లు, చీము, రక్తాలతోటి పట్టు చీర కట్టుకొని సాక్షాత్ లక్ష్మీదేవిలాగా కూర్చొని వాడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన పౌండి చెంగుతోటి వాడి చీము, రక్తం మొత్తం తుడిచేటువంటి శక్తి మీలో ఎవరికైనా ఉంది అసలు? ఆ విధంగా తయారు చేసి ఎంతో మంది రోగాలను పోగొట్టింది ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు. అయితే ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు నక్సలైట్లు ఒకనొకప్పుడు. దేనికి అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఎనీ టైం మీల్స్ ఎక్కడా లేదు. తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, రామేశ్వరం కానీ, కాళహస్తి కానీ అంటే ఒక టైం ఉంది కదా, ఈ టైంలోనే భోజనం. మిగిలిన టైంలో నువ్వు పోయి హోటల్లో తినాల్సిందే. కానీ జిల్లెళ్ళమూడిలో నువ్వు అర్ధరాత్రి కూడా 12కి పోయినా కానీ భోజనం అనేటువంటిది ఉంటుంది అనమాట అక్కడ. అసలు ఇది ఎలా జరుగుతుంది? వాళ్ళ నక్సలైట్లకు అనుమానం వచ్చింది, ప్రపంచంలో లేనటువంటిది ఎలా జరుగుతున్నది ఇక్కడ. కాబట్టి లోపల భూమిలో ఎక్కడో ఆ మిషన్ ఏదో ఉంది అనేటువంటి అనుమానం వచ్చారు. మొత్తాన్ని తవ్వారు. వాళ్ళ పొంద ఏముంది, మట్టి, రాళ్ళు ఏమీ లేదు. ఇంకా పైకి వెళ్ళారనమాట. చూడండి, అర్ధరాత్రి కూడా జరిగింది. ఆమె పాపం కిరీటం బుద్ధి గుర్తులు పెట్టుకుని ఆ టైంలో అక్కడ కూర్చోంది. ఎందుకు వచ్చారు నాన్న అంది. నేను చంపడానికి వచ్చాము అంది. తల్లిని చంపేటువంటి కొడుకులు ఉంటారు, కానీ కొడుకుని చంపేటువంటి తల్లి ఎక్కడ కూడా ఉండదు. ముందు అన్నం తినరాండి, ఇంటికి ఆకలితో ఉన్నారు కదా పాపం, అన్నం తినొచ్చి అప్పుడు మీ పని చేసుకోండి. మరి వాళ్ళ మనస్సు మారిపోయి ఆ ఆయుధాలు మొత్తం కూడా అక్కడే పడేసి అన్నపూర్ణారాయణని భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విధంగా ఎంతో మంది దుర్మార్గుల్ని సన్మార్గులుగా మార్చినటువంటి మహిమాన్విత శక్తి జిల్లెళ్ళమూడి అమ్మ. సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి శక్తి ఆమె దగ్గర ఉంది. ఉన్నా కానీ ఆ విధంగా చేయదు అనమాట. నేను తల్లిని, మీరు బిడ్డలు అని అంటున్నానంతే. అందుకే ఆమె జగజ్జనని అయింది. ఉపాసనా బలం, దైవీ శక్తి ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు. అల్పాక్షరాలతో అనర్పదార్థాన్ని ఇచ్చే విషయాలు చెప్తూ ఉంటుంది. ఆమె చెప్పినట్టు కొన్ని విషయాలు చూడండి. అవగాహన కానటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని ఒకే 3 పదాలతో చెప్పింది. నేను, నేనైనా, నేను. చూడండి, దాని గురించి కొన్ని వందల మంది మహాకవులు మహాగ్రంథాలే రాశారనమాట. నేను, నేనైనా, నేను అంటే ఏంటి అంటే అన్ని నేనే. నీలో దైవశక్తి ఉంది, నాలో దైవశక్తి ఉంది. నీలో ఉన్నటువంటి శక్తి నువ్వు తెలుసుకునేంత వరకు
దేవాలయాలు అవసరం. అంతే, మనం తెలుసుకోలేం కదా. కానీ మన జీవితాంతం దేవాలయాల సందర్శన అనేటువంటి తప్పదు. రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి మనలా దేవాలయాలు పోవాల్సిన పనుల. ఎందుకని? వాళ్ళు అన్నదే వేదం, వాళ్ళు ఉన్నటువంటిదే మహాక్షేత్రం అవుతుంది. అన్ని నేనులు నేనే అని చెప్పింది. దేన్నైనా కానీ నాశనం చేయొచ్చు, కానీ నేను అనేటువంటి దాన్ని అగ్ని దహించలేదు, గాలి ఆర్పలేదు, నీరు కూడా తడపలేదు. నీ పేరు అనేటువంటిది అశాశ్వతం, కానీ నేను అనేటువంటిదే శాశ్వతం. అటు అందరూ నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలు. దేవుడు అడిగినా దొరకనటువంటి వాడే దేవుడు. చూడండి, నువ్వు దేవుళ్ళ కోసం తిరుగుతున్నావు కదా, నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ ఆయన కనపడతాడా? నీకు కనపడ్డు. పొరపాటున కనపడ్డాడంటే ఇంకా పులికి మ్యాచ్ ఎదురైనట్లే. ఒకడే ఉండేది, ఇక నువ్వు ఉండవు. భక్త కన్నప్పకి శివుడు కనిపించాడు. శివుడు మిగిలింది ఎవరెక్కడ? శివుడే మిగిలాడు. ఆ విధంగా ఉంటుంది. కానీ రూపం లేనటువంటి రూపాన్ని ధరించడమే ఈ సృష్టి. అంతు లేనిది, ఆధారమైనది, అడ్డు లేనటువంటిది ఎవరు అంటే అమ్మ. అమ్మ ప్రేమను నీవు ఎంత ఇచ్చినా కొనలేవు. అమ్మ రుణాన్ని తీర్చుకోలేవు. మీరు తినకపోతే నాకు ఆకలవుతుంది, నేను చిక్కిపోతాను అని 1,00,000 మందికి, జాగ్రత్తగా వినండి, 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనం. బాపట్ల దగ్గర నుండి దాదాపు జిల్లెళ్ళమూడి వరకు తాటాకు పంచుతుంది అనమాట. ఆ విధంగా ఎక్కడైనా చేయగలరా? ఆమె చేస్తుంది. సంకల్ప బలం. అందరూ మహానుభావులే. మనం అంటాం కదా, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని. ఆమె అంటుంది అందరూ మహానుభావులు కాదు, ఇక్కడ అందరూ మహానుభావులే. అందుకే నువ్వు మనిషిగా పుట్టావు. అందుకే అందరికీ నమస్కరించు, అందరికీ మంచి జరుగుతుంది. ఈరోజు నీకేదో చెడు జరిగింది కదా అని బాధపడుతూ ఉన్నట్లయితే ఉపయోగం లేదు. మళ్ళీ రాబోయే కాలంలో మంచి జరుగుతుంది. పాపులు, భ్రష్టులు అని అంటుంటారు అన్నమాట. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. మంచి కాదు అనేటువంటిది లేనేది ఇక్కడ. తల్లికి అందరూ కూడా, పాపులు కూడా పసిపాపలే. అదండి, పాపులు, భ్రష్టులు, పలితులు అందరూ కూడా నా పిల్లలే. నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిను. నువ్వు పుట్టావు తల్లిదండ్రులకి, కష్టపడు, చదువుకో, డబ్బులు సంపాదించుకో, నువ్వు తిని 10 మందికి ఆధారంగా పెట్టుకో. ఎందుకని నీకోసమే నువ్వు చేసేది అంటుంది మహాతల్లి జిల్లెళ్ళమూడి అమ్మవారు. తృప్తే ముక్తి, అంతే, అందుకంటే వేరే ఏం లేదంటుంది. వేదాంత సారం మొత్తం కూడా చెప్పింది 2 పదాలు, తృప్తే ముక్తి. నీకు తృప్తి లేకపోతే ఇంతే, ఇంక నీవు ఉండలేవు. ఉన్నదాంతో ఆనందపడు. కాలువ నిండా ప్రవహిస్తున్నా కానీ తాగడానికి నీళ్లు కావాలి, అంటే రేవు మెట్లు అవసరం. అలాగే సర్వం కూడా దైవత్వమే ఉన్నప్పటికీ కూడా దేవాలయాలు అనేటువంటి అవసరం. విగ్రహాల క్రింద ఉండేటువంటి యంత్రాలలో దైవశక్తి అనేటువంటిది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా దగ్గరలో ఉండే దేవాలయ సందర్శనం చేయాలి అని విగ్రహారాధన యొక్క గొప్పతనాన్ని కూడా వివరించాను. ఉన్నది చాలు అనుకుంటే సుఖం, అంతే. నాకన్ని కష్టాలని ఏడుస్తుంటారు కొంతమంది. ఉన్నది చాలు అనుకుంటే సుఖం. లేని దానికోసం ఆరాటపడినట్లయితే అదే ఒక పెద్ద దుఃఖం అవుతుంది. వైవాహిక జీవితంలో చూడండి, భార్యకు భర్తే దేవుడు, భర్తకు భార్యే దేవత, అంతే, ఎక్కడో లేరు అంటుంది అనమాట. విగతం వాహనం యత్ తత్ వివాహం. నీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా దైవశక్తుల్లాగా భావిస్తే నీ ఇల్లే స్వర్గం అవుతుంది. స్వర్గ నరకాలు ఎక్కడలో లేవు, నీ ఇంట్లోనే ఉన్నాయి అన్ని. నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు అందరినీ కూడా దైవ స్వరూపాలుగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడది స్వర్గం అవుతుంది. వాళ్ళని సామాన్యులాగా, శత్రువులాగా ఎప్పుడైతే చూస్తావో అదే ఒక నరకం అవుతుంది. కానీ స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నాయంటారు, అక్కడ ఎక్కడ లేవు, నీలోనే ఉన్నాయి 2 కూడా. తిరణాలలో తల్లి ఏం చేస్తుంది? కొడుకుని తన భుజం మీద కూర్చోబెట్టుకుని అదిగో ప్రభలు చూడరా, తిరణాలు చూడరా అంటుంది. అంటే అప్పుడు వాడి భావం ఎలా ఉంటుంది? పిల్లవాడి తల్లి మీద కూర్చున్నాను ఉంటుంది అనమాట. కాదు, దేవత భుజం మీద వాడు కూర్చున్నాడు అనేటువంటి భావంతో ఉండాలి. సాక్షాత్ దైవస్వరూపమే మాతృస్వరూపం. అందుకే స్త్రీలందరినీ కూడా గౌరవించు అనేటువంటి హైందవ ధర్మం. రూపం పురుషుడు, ప్రకృతి స్త్రీ, అందరిలో నిన్ను చూసుకోవడమే దైవారాధన. అంటే ఇక్కడ నీవు అంటే ఏంటంటే వ్యక్తిగతమైన నీవు అని కాదు. ఇక్కడ ఆత్మ, నీ స్వరూపాన్ని అందరినీ చూసుకో. ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నీకు వచ్చినట్లుగానే భావించు. వివాహం చేసుకొని దైవత్వాన్ని సాధించు.
చూడండి, అందరూ ఏమంటారు, సన్యాసంగా ఉంది, పెళ్లి పెటాకులు లేకుండా తపస్సు చేసుకుంటూ ఉంటే దేవుడు కనిపిస్తుంది. అదంతా ఒట్టిదే. నువ్వు పుట్టావు, కష్టపడు, చదువుకో, డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకో, పిల్లలు అప్పుడు దైవత్వాన్ని సాధించవచ్చు. తల్లికి బిడ్డ సొమ్ము, జాగ్రత్తగా వినండి ఏం చెప్పిందో. తల్లికి బిడ్డ సొమ్ము అంతే కదా, బిడ్డకు డబ్బు సొమ్ము. వాడేమో డబ్బులు కోరుతాడు, ఏమో బిడ్డ బాగుండాలి అని కోరుతుంది. సర్వత్రా కూడా దైవం ఉన్నప్పటికీ కూడా విగ్రహాలలో ప్రత్యేకింది దైవశక్తి అనేది ఉంటుంది. ఎలాగా అంటే వాయువు గాలి ఉంది, సర్వత్రా కూడా గాలి వ్యాపించినప్పటికీ కూడా సైకిల్ ట్యూబ్లో ప్రత్యేకించి గాలి అనేటువంటిది ఉంటుంది. సైకిల్ ట్యూబ్లో గాలి తీస్తే అది నడవలేదు. నిన్ను నీవు తెలుసుకో, అది రమణ మహర్షి అన్నమాట. నిన్ను నీవు తెలుసుకుంటే చాలు, ప్రపంచం మొత్తం నీ బాధాక్రాంతం అవుతుంది. అసలు వివాహం, పెళ్లి అంటే ఏదో చూడేమా, ఒక పెన్నిధి అండన చేరడమే పెళ్లి. ఇది జీవితాంతం నిన్ను పోషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ యొక్క అండన చేరడమే పెళ్లి. ఆ అండని పొందేటువంటి పరిణామమే పరిణయం. అది ఆ రెండింటికి తేడా, పెళ్లికి పరిణయానికి. భావం తెలుసుకొని ప్రవర్తించేదే భార్య, అంతే. భర్త యొక్క భావం, పిల్లల యొక్క భావం, తల్లిదండ్రుల యొక్క భావాన్ని తెలుసుకొని ఎవరైతే ప్రవర్తిస్తారో ఆమె దేవతే, స్త్రీ రూప దేవత. బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తించేటువంటి వాడే భర్త. ఇటువంటి ఎన్నో విషయాలని సాక్షాత్ జగజ్జనని, విశ్వజనని, దైవస్వరూపిణైనటువంటి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు వివరించి చెప్పారు. ఒకసారి అందరూ కూడా జిల్లెళ్ళమూడి వెళ్ళి ఈ జీవిత మహోదశలో తరంగాలు సాక్షాత్ ఆమె చెప్తుంటే ఒక నిరక్షరాస్యుడు రాశారు అన్నమాట ఈ పుస్తకాన్ని. నా చరిత్రను గురించి చదువుకున్న పండితుడు రాయలేడు, నిరక్షరాస్యుడే అని చెప్పింది. భాస్కర్ రావు అని అతని. ఆమె యాచరిగా చెప్తుంటే రాశారు. మొత్తం చరిత్ర మొత్తం ఉంటుంది. జిల్లెళ్ళమూడి వెళ్ళి మీరేం చేయాల్సిన పని, అక్కడ భోజనం చేసి ఈ పుస్తకం కొనుక్కొని రండి. నిత్య పారాయణగా ఉంటే మీ సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.